హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి థంబ్నెయిల్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ థంబ్నెయిల్ రాని వారి కోసం ఈ వీడియో. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం వచ్చి, ఎడిటింగ్ వచ్చి థంబ్నెయిల్ రాక భయపడుతున్నారా అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారా? యూట్యూబ్లో ఎడిటింగ్ ఎంత ఇంపార్టెంటో అండ్ థంబ్నెయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీ అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చేయడం నాకు కూడా రాకపోయేది. నేను కూడా చాలా భయపడ్డాను. వ్యూస్ రావేమో, సబ్స్క్రిప్షన్స్ పెరగవేమో అని చాలా భయపడ్డాను. అంతే కదండి, వ్యూస్ రాకపోతే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏం లాభం? చేసిందే దానికోసం. థంబ్నెయిల్ సరిగ్గా లేకపోతే వ్యూస్, సబ్స్క్రైబర్ ఎలా పెరుగుతాయండి? ఈ వీడియో మీ అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వెల్కమ్ టు మీ కల్పన రవి వ్లాగ్స్. ముందుగా ప్లేస్టోర్ నుంచి క్యాన్వా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇగో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకుంటే కొన్ని స్టైల్స్ అండ్ టెంప్లెట్స్ వస్తాయి. ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా రకాలైన ఆప్షన్స్, టెంప్లెట్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఒకసారి కిందికి స్క్రోల్ చేసుకుంటా పోతే చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఒకవేళ వద్దు అనుకుంటే మనం కంప్లీట్గా బ్యాక్ వచ్చేసుకొని మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి నా ఓన్గా క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా కలర్స్ ఉంటాయి. అండ్ పైన యారో గుర్తనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ పింక్, గ్రీను, ఎల్లో, బ్లాక్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను పింక్ అండ్ వైలెట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కొన్ని ఇమేజిన్స్ ఉంటాయి. వాటిలో మనకు థంబ్నెయిల్ ఏది కరెక్ట్గా అనిపిస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఇమేజిన్ని తీసుకున్నాను. దీనికంటే ముందు ఇక్కడ ఇమేజిన్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం ఒకసారి. ముందుగా క్రోమ్లో వెళ్ళి క్రోమ్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనం సెర్చ్ బార్లో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ అనే ఇమేజిన్ ఉంటుందిగా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు అది డైరెక్ట్గా గ్యాలరీలో తీసుకెళ్తుంది. గ్యాలరీలో మన ఫొటోస్ ఏముంటాయో అవి చూపిస్తుంది. మనం థంబ్నెయిల్కి ఏ విధమైన ఫొటోస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఏ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటోకి. ఇక్కడ నేను ఈ ఫోటో తీసుకున్నాను. డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు అయినాక అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 మినిట్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ చేసేస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అగైన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కంప్లీటెడ్ అని ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఆ ఫోటోని తెచ్చుకొని మనం ఇక్కడ ఈ క్యాన్వాలో డైరెక్ట్ తీసుకోవాలి. గ్యాలరీలో వెళ్ళి ఇక్కడ ఈ ఫోటోని ఏ విధంగా డ్రాగ్ చేసుకోవాలో చూడండి ఒకసారి. ఇక్కడ ఫోటో తీసుకున్న తర్వాత ఫోటోని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోకి లాక్ వేసుకోవాలంటే లాక్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ ఫోటోకి లాక్ వేసుకోవాలనుకుంటే ఫోటోని టచ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ దగ్గర చూస్తే మనకు లాక్ అనే ఆప్షన్స్, చాలా రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. లాక్ చేసుకోవాలి. నేను ఫోటోకు లాక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫోటోకి మనం లాక్ వేసామా లేదా అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఫోటోకి క్లిక్ చేసుకుంటే లాక్ పడిందా లేదా అని కూడా చూపిస్తుంది. ఫోటోకి టచ్ చేస్తే మనకు అక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోటోకి ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు ఏది నచ్చితే ఆ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు.
లేకపోతే లేదు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్, డ్రాప్ అని చాలా రకాలుగా ఉంటుంది. ఒకసారి ఫోటోని చూడండి. ఇక్కడ ఫోటో ఏ విధంగా మారుతుందో ఫోటోని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ దాన్ని ఎఫెక్ట్లలో వాటిని చూసుకుంటూ ఉండాలి. షాడో అంటే అర్థమవుతుంది కండి, ఒకసారి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి చూడండి ఇమేజిన్ని. అండ్ అదేవిధంగా ఒకసారి ఇమేజిన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ని క్లిక్ చేసుకుంటే మనం ఏ విధమైన హెడ్లైన్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని చూసుకోవాలి. ఇక్కడ యాడ్ అనే హెడ్లైన్ని, యాడ్ హెడ్డింగ్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవాలి హెడ్డింగ్ ఏం పెట్టాలనుకుంటున్నాం ఏంటి అని మనకు ఒక ఐడియా ఉంటుందిగా. దాని తగ్గట్టు థంబ్నెయిల్ని తగ్గట్టు మనం హెడ్లైన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను చూడండి ఒకసారి నేను ఏ విధంగా ఇస్తున్నానో. ఇక్కడ నేను హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అనే హెడ్డింగ్ ఇవ్వాలనుకొని నేను అదే టెక్స్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్. దాన్ని మనం కరెక్ట్ ప్లేస్లో పట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి. నేను బ్యాక్ వచ్చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అండ్ నేను ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాలనుకొని దాన్ని అక్కడ సెట్ చేసుకున్నాను. అండ్ మనం ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నానో. అండ్ ఫాంట్ స్టైల్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఇందులో. క్యాన్వాలో ఫ్రీగా కావాలనుకుంటే ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డేటా ఆన్ చేసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో చూడండి. అండ్ అక్కడ ఫాంట్ స్టైల్ కూడా మారుతుంది మనం చూసుకుంటే. ఇక్కడ మనం ఎక్కడ డ్రాగ్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెడితే మంచి అట్రాక్టివ్గా ఉంటుందని కూడా చూసుకోవచ్చు. అక్కడ బాగుంటుందని చూస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ కలర్ కూడా మారుతుంది. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి వైట్, బ్లూ, బ్లాక్, రెడ్, ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వ్యూవర్స్కి అట్రాక్టివ్గా ఉండే కలర్స్ చూస్ చేసుకోవాలి. అయితేనే వ్యూస్ మంచిగా వస్తాయి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థంబ్నెయిల్ని చూసే కదండి వ్యూవర్స్ అట్రాక్టివ్ అయ్యి మన వీడియో చూడడానికి ముందుకు వస్తారు. సో కలర్స్ మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఉంటే బాగుంటుందని నేను చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్యాలరీలో వచ్చేసి ఇక్కడ మనం థంబ్నెయిల్ ఏ విధంగా పెట్టాలనుకునేదో ఫస్ట్ మనకు ఒక ఆలోచన ఉండాలి. ఇక్కడ నేను ఇలా పెట్టాలనుకున్నాను అండ్ క్యాన్వాలో చేస్తే నీట్గా ఉంటుంది అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కాబట్టి క్యాన్వా అనే ఇమేజిన్ని గూగుల్లో వెళ్ళి ఇమేజిన్ని డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలోకి వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను. మనకు క్యాన్వా అనే ఇమేజిన్ని ఇక్కడ ఏ ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఈ ప్లేస్లో సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ హెడ్లైన్ ఇచ్చుకోవాలి. మనం హెడ్లైన్ ఈజ్ మెయిన్ అండి. మనకు ఎలా ఇచ్చుకుంటే మన వ్యూవర్స్కి అట్రాక్టివ్ ఉంటుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా ఇస్తున్నానో చూడండి ఒకసారి. ఇక్కడ క్యాన్వాలో చేస్తే ఈజీ కాబట్టి ఇక్కడ నేను హెడ్లైన్ ఈజీ అండ్ సింపుల్ టెక్స్ట్ ఇవ్వాలనుకొని నేను అదే టైప్ చేస్తున్నాను. ఈజీ అండ్ సింపుల్ అని టైప్ చేసేసాను. అండ్ దాన్ని క్లిక్ చేసుకొని ఏ ప్లేస్లో సెట్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో సెట్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ కూడా నేను పెంచేసుకున్నాను. అయితేనే పీపుల్స్కి వ్యూవర్స్కి చాలా నీట్గా కనిపిస్తుంది. అది చిన్నగా చేసుకుంటే అంత నీట్గా కనపడదు. ఒకసారి సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి మనం. అండ్ ఫాంట్ కలర్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఫాంట్ కలర్ ఏది బాగుంటుంది ఏంటిదని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్లో వచ్చినాక మనకు టెక్స్ట్ స్టైల్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ ఏ విధంగా మారుతుంది ఏంటిదని కూడా చూసుకోవాలి. కలర్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ నాకైతే భలే ఉన్నాయి అనిపిస్తున్నాయి. దీన్ని చేస్తుంటే నాకు భలే అనిపిస్తుంది. ఇంకా ఉంటే బాగుండు అని అనిపించే ఫీలింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఇక్కడ నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో అదే ఇచ్చేస్తున్నాను. మీకు ఏది మీ థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ ఒక ఐడియా ఉండాలండి. అదైతేనే మీకు
థంబ్నెయిల్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉంటేనే నెక్స్ట్ ఏదైనా స్టెప్ తీసుకోగలుగుతాం. ఐడియా లేకపోతే ఏది చేయలేం. ఒకసారి చూడండి, ఇక్కడ అదిరిపోయే థంబ్నెయిల్ అని నెక్స్ట్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. దాన్ని ఫాంట్ సైజు అండ్ అవన్నీ ఒకసారి చూసుకోవాలి. సేమ్ అండి, ఫస్ట్ ఎలా చెప్పానో అదే. అండ్ ఇక్కడ బోల్డ్ అండ్ టెక్స్ట్కి అండర్లైన్ చాలా రకాలుగా ఉన్నాయిగా. అండ్ టెక్స్ట్కి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఒకసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. అండ్ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి ఏంటిదని కూడా చూసుకోవాలి. అండ్ మనం ఇచ్చుకునే టెక్స్ట్కి మిడిల్లో ఉండాలా, లేకుంటే ఈ కార్నర్కి ఉండాలా, లేకుంటే పైన ఉండాలా, లేకుంటే ఎలా ఉండాలో కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఒకసారి చూడండి, మనం క్యాన్వా యాప్ని ఓపెన్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఒకసారి క్యాన్వా మొత్తం తిప్పేసి తిరిగేసిస్తే మనకు మొత్తం అర్థమైపోతుంది. నేను ఎప్పుడైనా సరే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకో, నాకు తెలియకపోతే మొత్తం ఒకసారి యూట్యూబ్లో చూస్తా. అర్థం కాకపోతే ఒకసారి యాప్ని మొత్తం అన్ని దాన్ని గెలికేసి చూసేస్తా. అయితే ఒకసారి అర్థమైపోతుంది. ఆహా ఇది ఇదా, ఆహా ఇది ఇదా అని ఒకసారి చూసేస్తా. ఇక్కడ చూడండి, ఒకసారి దీన్ని కలర్ కూడా నేను చేంజ్ చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి, మీకు చూపించాలని నేను మారుస్తున్నాను. ఏ కలర్ అయితే బాగుంటుంది ఏంటిదని వ్యూవర్స్కి మంచిగా అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే థాట్ ఉండాలి మనకు మైండ్లో. అది లేకపోతే మనం ఏం చేయలేమండి. అండ్ ఒక ఆలోచన, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా ఉండాలి థంబ్నెయిల్ ఎలా చేయాలి ఏంటిది అని. ఒకవేళ మనకు తెలియకపోతే మనకు క్యాన్వా ముందుగానే కొన్ని టెంప్లెట్స్ స్టైల్స్ ఇస్తుంది. వాటిలో అయినా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ మీకు అది ఎలా చేయాలి ఏంటిది, అందులో వాటిని ఎలా మనం యాడ్ చేసుకోవాలి, ఇమేజిన్స్, టెక్స్ట్, అది తెలియకపోతే చెప్పండి నాకు కామెంట్లో, నేను అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ తెలుగులో కావాలనుకున్న తెలుగులో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకు బ్లూ డాట్స్ 4 ఉన్నాయిగా, దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో అంటే తెలుగులో, లేకపోతే ఇంగ్లీష్లో అనుకుంటే ఇంగ్లీష్లో స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తెలుగులో కాకుండా ఇంగ్లీష్లోనే మార్చుకున్నాను. చూడండి ఒకసారి, తెలుగులో కూడా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకున్నాను. అండ్ మన థంబ్నెయిల్ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే సేవ్ యువర్ ఇమేజిన్ అని చూపిస్తుంది. ప్రిపేరింగ్ యువర్ డిజైనింగ్ అనేది చూపిస్తుంది. మన థంబ్నెయిల్ రెడీ అయిపోయినట్లే. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.